రఘురామకృష్ణరాజు రాజీనామా చేసినాక అప్పుడు కదా ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డెఫినెట్గా అభ్యర్థి ఉంటాడు. రఘురామకృష్ణరాజు రాజీనామా చేసిన డిస్క్వాలిఫై అయినా నర్సాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డెఫినెట్గా అభ్యర్థి ఉంటాడు. రిజైన్ చేసి ఎన్నికల ప్రక్రియ బిగిన్ అయితే మా అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది అన్నది అప్పుడు ఆలోచన వస్తుంది. కానీ ఇదంతా కూడా అసలు ఏమీ లేకుండా ఆలు లేదు సూర్యులు లేదు కొడుకు పేరు సోమలింగం అని చెప్పి ఆ స్వామితో వర్తిస్తుంది. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఇవన్నీ ఊహాజనితమైనటువంటి మాటలు. రఘురామకృష్ణరాజు రాజీనామా చేసినాక అప్పుడు కదా ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డెఫినెట్గా అభ్యర్థి ఉంటాడు. రఘురామకృష్ణరాజు రాజీనామా చేసిన డిస్క్వాలిఫై అయినా నర్సాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డెఫినెట్గా అభ్యర్థి ఉంటాడు. రిజైన్ చేసి ఎన్నికల ప్రక్రియ బిగిన్ అయితే మా అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది అన్నది అప్పుడు ఆలోచన వస్తుంది. కానీ ఇదంతా కూడా అసలు ఏమీ లేకుండా ఆలు లేదు సూర్యులు లేదు కొడుకు పేరు సోమలింగం అని చెప్పి ఈ రఘురామకృష్ణరాజు అనే క్యారెక్టరు అది పెద్దదయింది, దాన్ని ముందుకు తోశారు. ఇది కూడా ప్రజలందరికీ తెలుసు. దాని తర్వాత ఇప్పుడు జరుగుతున్నది ఏదంటే, గత కొద్ది రోజులుగా ఎప్పుడైతే అది పరాకాష్ఠకు పోయిందో దాని మీద డిఫరెంట్ సెక్షన్ నుంచి కూడా కంప్లైంట్స్ అవి రావడం మొదలు పెట్టాయో, ఇట్ ఈజ్ నాట్ ముఖ్యమంత్రి గారి గురించి, ఆయన గురించి ఆయన కుటుంబం గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్న వీళ్ళు ఎన్నో ఉన్నాయి. ఏ రోజు వాటిని పట్టించుకోవట్లే. అంటే వాడి పాపానికి వాడు పోతాడని ఆయన అంటుంటారు, దేవుడే చూసుకుంటాడులే అని భావిస్తుంటారు. అందువల్ల వాటిని ఎవరు పట్టించుకోవట్లే. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విత్ ఆల్ ఇట్స్ స్ట్రెంగ్త్, కోట్ల మంది అభిమానులు, లక్షల మంది కార్యకర్తలు ఉన్నా ఎక్కడ కూడా చిన్నపాటి ఇలాంటి రెచ్చగొట్టే జరిగినా రెచ్చిపోని పరిస్థితి ఎందుకుందంటే మా నాయకుడు అలాంటి వాడు కాబట్టి, ఆయన నిగ్రహం సంయమనం పాటిస్తుంటారు కాబట్టి, ఆయన పార్టీ కూడా అలాంటిది కాబట్టి, ఈ స్థితిలో వస్తున్న కంప్లైంట్లను బట్టి దాని మీద సిఐడి సుమోటోగా రిజిస్టర్ చేసిన కేసు వల్ల ఈ పరిస్థితి వచ్చింది. దాని తర్వాత మళ్ళీ పరిణామాలు అందరూ గమనించారు. మేము అడిగేది ఒకటే, చట్టంలో ఎప్పుడైతే ఒక సెక్షన్ ఉందో ఆ సెక్షన్ ప్రకారము ఎనీ అధికార యంత్రాంగంలో కానీ వాళ్ళకున్న అధికారాన్ని వాళ్ళ బాధ్యత నిర్వహణకు అనుగుణంగా దాన్ని వాడుకోవడానికి ఎంత అవకాశం ఉందో, అది ఒకవేళ దుర్వినియోగం అవుతుంటే చూడడానికి మన దగ్గర బ్యాలెన్స్, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్లో పాటుగా కోర్టు కూడా ఉంది. అందుకే అది కోర్టు ముందుకు వెళ్ళింది. మళ్ళీ తర్వాత దీని మీద ఎవ్వరూ గొడవ చేయాల్సిన అవసరం లేదు, ఇంకోటి యాగి చేయాల్సిన అవసరం లేదు, కొంపలకు పోయినట్టు అరవాల్సిన అవసరం లేదు. అందులోనూ తెలుగుదేశం పార్టీ దానికి తెలిసిందే అడ్డదారుల్లో రావడము, అరాచక పాలన సాగించడం తెలుసు కాబట్టి వాళ్ళకి అసలు హక్కు లేదు. మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు, డెమోక్రసీని ప్రేమించే వాళ్ళు, ప్రజాస్వామ్యవాదులు, పౌర హక్కు నాయకులు, వాళ్ళు అంటుంటారు. ఖచ్చితంగా వాటికి రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. అయితే ఎవరైనా గమనించాల్సింది ఏంటంటే, ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వం అయినా అది తన అధికారాలు, తన బాధ్యతల నిర్వహణకు అవసరమైన అధికారాలు వినియోగించడానికి ఎలా ప్రొటెక్షన్ ఉంటుంది దానికి ఖచ్చితంగా. అలాగే దుర్వినియోగం అయితే చెక్ చేయడానికి కూడా దానికి కోర్ట్స్ ఉంటాయి. ఇది నార్మల్గా జరిగేది. ఈ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్తోనే డెమోక్రసీ అనేది బ్యాలెన్స్ అవుతుంది, జరుగుతుంది. ఇప్పుడు ఈ సంఘటనలో చూస్తే ఎక్కడ డీవియేషన్ ఉంది, ఎవరు దీన్ని అతిగా వాడుకున్నారు, ఇందులో ప్రభుత్వం రోల్ ఎక్కడుంది, ఎక్కడ అంతా కూడా పూచిపుళ్ళంతా కూడా లేదు. డిపార్ట్మెంట్ మూవ్ అయింది, తీసుకొచ్చింది, అరెస్ట్ చేసిన తర్వాత కోర్టు ముందు ప్రొడ్యూస్ చేశారు. ఆ తర్వాత ఎవ్రీబడి నోస్ వాట్ హ్యాపెండ్ అనేది నిన్న జరిగిన దాంట్లో కూడా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేశారు. బెయిల్ ఇక్కడ కాదు కిందికి పోమన్నారు, అక్కడికి పోయిన తర్వాత రిమాండ్కి పంపారు. ఇదంతా వరుసగా జరుగుతున్న దాంట్లో ఆయన పాదాలకు నాకు గాయాలు తగిలాయన్నది ఇంకొక ఎపిసోడ్ మొదలైంది. ఈరోజు నగిరి వాళ్ళు కూడా నోటీసులు వస్తే విజయవాడకి వెళ్ళారు. ఎవ్వరూ అడ్మిన్లు కాదు, ఏ రోజు పాపం దాంట్లో పోస్ట్ చేసిన దాఖలాలు లేదు. కానీ ఎక్కడో నిజామాబాద్లో ఎవడో పోస్ట్ చేస్తే వాడిని కొట్టండి. ఆ గ్రూప్లో ఉన్నారనేసి పోస్ట్ చేయని వాళ్ళని, అడ్మిన్ లేని వాళ్ళని కేసులు పెట్టి బెదిరిస్తే ఏం చేయాలనుకుంటున్నారు? డైవర్షన్ పాలిటిక్స్ చేసి అందరినీ భయపెట్టి భయభ్రాంతులు చేద్దామనుకున్నారా? 5 నెలల్లోనే ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, హోంమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది.
ఇది గమనించి ఇప్పటికైనా ఈ అక్రమ కేసులు వేధింపులు పక్కన పెట్టండి. ఆడపిల్లల్ని రక్షించండి, మహిళల్ని రక్షించండి, ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చండి. అండ్ పవన్ కళ్యాణ్ గారికి సూటిగా చెప్తున్నాను, యాజ్ ఎ ఆర్టిస్ట్, మీ కో ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో ప్రభాస్ గారిని తెలుగుదేశం వాళ్ళు, అలాగే మెగా ఫ్యాన్లు, జన సైకోలు ఏ విధంగా దిగజారుడు పోస్టులు పెడుతున్నారో వాళ్ళని ఆపించి ఆ పెట్టిన వాడి మీద కేసు పెట్టి లోపల పెట్టి 2 తన్నించండి. అలాగే అల్లు అర్జున్ గారి మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద నీచాతి నీచంగా పెట్టే ఆ పోస్టులు ఏవైతే పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ఉందో దానికి ఫుల్ స్టాప్ పెట్టండి. అలాంటి తప్పు చేసే వాడి మీద కేసు పెట్టించి లోపల పెట్టండి. ఆ తర్వాత మీరు జనాల ముందు ఏడిస్తే ఎవరైనా నమ్ముతారు. మీకు మాత్రమే ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నట్టు, హోంమంత్రి గారు మాత్రమే ఆడవాళ్ళు అయినట్టు, చంద్రబాబు నాయుడు భార్య కోడలు మాత్రమే ఆడవాళ్ళు అయినట్టు, జగన్ గారి భార్య పిల్లలు కానీ, మా మంత్రులు కానీ, మా కార్యకర్తలు కానీ, జనరల్ విమెన్ పబ్లిక్ కానీ ఎవరు ఆడవాళ్ళు కాదు, మిమ్మల్ని ఏమైనా చేయొచ్చు అన్నట్టు మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఈ పోలీసులు ఎవరైతే మీకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని మాత్రం వదిలిపెట్టేది లేదు. పోలీసు వ్యవస్థని ఏ రకంగా కూటమి ప్రభుత్వం తప్పుడు పనులకు వాడుకుంటుందో మనందరం కూడా ఇవాళ ప్రతి ఒక్కరం కూడా చూస్తున్నాం. ఇంతవరకు కూనీలు చేసిన వాళ్ళని, దోపిడీలు చేసిన వాళ్ళని కొడితేనే తప్పని పోలీసుల్ని ప్రజా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు తప్పులు పట్టాయి. కానీ ఇవాళ రాజకీయ కక్ష సాధింపు, జగన్మోహన్ రెడ్డికి అండదండలుగా ఈనాడు, జ్యోతి, మరో 10 చంద్రబాబు తొత్తులుగా పనిచేస్తున్నటువంటి టీవీ ఛానల్స్ అన్నీ కూడా వాళ్ళు చిమ్మేటువంటి విషాన్ని అధిగమిస్తూ తిరిగి ఆ విషాన్ని పటాపంచులు చేసి వాస్తవాల్ని ప్రజలకు చెప్పడం, ఈ పాలకులు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పాలనని నిలదీస్తున్నటువంటి ఈ సోషల్ మీడియా కార్యకర్తలందరినీ కూడా నిర్వీర్యం చేయాలి, కొట్టాలి, తప్పుడు కేసులు బనాయించాలి, తద్వారా వీళ్ళందరినీ కూడా నిర్వీర్యం చేయాలని చెప్పనేటువంటి తప్పుడు ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో జరుగుతున్నటువంటి దుశ్చర్యలంతా కూడా మనం చూస్తున్నాం. ఒక్కొక్క మనిషి మీద 10 కేసులు, 5 కేసులు. వీళ్ళందరూ ఎవడు కూడా హ్యాబిచువల్ అఫెండర్స్, తప్పుడు పనులు చేసేవాళ్ళు ఎవరు కాదు. వీళ్ళు వాళ్ళకున్నటువంటి విజ్ఞానంతో పోస్టులు పెడుతున్నాళ్ళు. ఇవాళ లోపల ఒక కుర్రోడు ఉన్నాడు, అశోక్ రెడ్డి అని చెప్పని, నిజామాబాద్. 2015వ సంవత్సరంలో పెట్టిన పోస్టుకి ఇవాళ ఎన్ని సంవత్సరాలు, 9 సంవత్సరాల తర్వాత అతని మీద రంపచోడవరంలో కేసు, 2015వ సంవత్సరంలో పెట్టిన పోస్ట్కి రంపచోడవరంలో కేసు, ఇంకో చోట కేసు, ఇంకో చోట కేసు, ఇవాళ 5 కేసులు పెట్టి అతన్ని తీసుకొచ్చి గుంటూరు జైల్లో, జిల్లా జైల్లో పెట్టారు. నిజామాబాద్లో జగన్ అభిమాని, అతను ఇక్కడ ఓటు లేదు, రాజకీయాలు లేవు. అంటే ఏ రకంగా అంటే 9 సంవత్సరాల తర్వాత ఆ పోస్ట్ మీద ఇవాళ 4-5 కేసులు పెట్టి లోపల ఇంకొక ముద్దాయి చెప్తున్నాడు, తుళ్ళూరు డిఎస్పీ గారంట, ఆయన వచ్చి మురళీకృష్ణ గారు, ఆయన ఎంత గనుడంటే ఆ ముద్దాయి బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. బూటు కాలుతో ఎగిరి తన్ని, లంజా కొడక జగన్ గాడు మీరందరూ కలిసి అన్న చంద్రబాబు పీకుతారా, ఇదే భాష. తుళ్ళూరు డిఎస్పీ అతను వచ్చింది ఎక్కడికి వచ్చాడు, ఇక్కడ గుంటూరు పోలీస్ స్టేషన్కి వచ్చాడు. కావాలంటే సీసీ ఫుటేజీలు కావాలంటే ఛాలెంజ్ చేస్తున్నాం. లాలాపేట పోలీస్ స్టేషన్కి వచ్చాడు. లాలాపేట పోలీస్ స్టేషన్లో ముద్దాయిలను కూర్చోబెడితే అక్కడి నుంచి తుళ్ళూరు డిఎస్పీ ఆ స్టేషన్కి వచ్చి తన్ని జగన్మోహన్ రెడ్డి గారిని పచ్చి దుర్భాషలాడుతూ, వీళ్ళని తిడుతూ, కులం పేరుతో తిడుతూ, కులం పేరుతో
రెడ్డి కులం పేరుతో తిడుతూ, జగన్ని తిడుతూ, పచ్చి బూతులు తిడుతూ, ఏరా చంద్రబాబుని మీరు పీకుతారేమన్నా అని చెప్పని నేను అంతవరకు ఆగుతున్నా. ఇంకా చాలా పీకుతారా అని మాట్లాడాడు. ఇంకా ముందు మాటలు ఉన్నాయి. అంటే పోలీసులు ఏ రకంగా దిగజారి ప్రవర్తిస్తున్నారో మనం ఒకసారి గమనించమని ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం.